కోమల్నంట అజయ్ని దగ్గరుండి లవ్ చేయని అడుక్కుంటదంట ఈమె. పిల్లాని తలపులతో ఎదకి అర్జున బేబీ అని అంటారు మూతి బాధలే ఇంకా అలా పిలవకపోతే ఫస్ట్ గుర్తు పెట్టుకో పెళ్ళి 10 మంది పిల్లలు ఉన్నా బేబీ అని పిలుస్తాను. నా ప్రాణమా నీకో నేను ఎప్పటికీ అర్జున్ గుడిపిస్తాను, నేను గుడిస్తాను. అజయ్ లైఫ్ లో వచ్చే అమ్మాయికి చెప్తున్నా, నేనైతే అటు చుట్టూ తిరుగుతూనే ఉంటా. మీ ఇష్టం వస్తే రండి, లేకపోతే నువ్వు దూరం అవ్వకే ఊపిరాగిపోతే నా వల్ల కాదు. సడన్గా పెళ్లి చేసుకొని వస్తే ఏం చేస్తావు? అది చచ్చిపోతా, ఇంకేం చేస్తా? సడన్గా పెళ్లి చేసుకొని వస్తే ఏం చేస్తావు? అది చచ్చిపోతా, ఇంకేం చేస్తా? సరే ఉండు, అజ్జు అన్నయ్య అన్నాను. వాడి వల్ల అనవసరంగా అర్జున్ గారిని బలి చేసి గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమ అన్నాడే. అజ్జు లైక్ బాగా మాట్లాడుతున్నాడు. నాకు తెలియదురా అంతగానో మాటలు నువ్వు ఎందుకు చెప్తున్నావు అజయ్ గురించి? నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే వాడిని నేను తప్ప ఎవ్వరు భరించలేరని చెప్పేసి నాకు ఓవర్ కాన్ఫిడెన్స్. గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల నువ్వు లేవన్న బాధ సీక్రెట్ గా అంటే నువ్వేం చేయకు, నువ్వు ఇన్స్టా తీసేసి అన్ని తీసేసి నువ్వు మా ఇంట్లో ఉండు, నేను చూసుకుంటా, నిన్ను కావాలంటే నేను డబ్బులు పంపిస్తా ఇంటికి వచ్చే అన్నది. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబాడుతుండగానే నేనేం మాట్లాడలేదు కానీ సరే సెట్ చేసుకో మరి అజయ్ గారిని, ఎట్లనో నాకు దక్కడేగా. సెట్ చేసుకో మరి అజయ్ గారిని, ఎట్లనో నాకు దక్కడేగా. కూర్చునున్న చెట్టు అజయ్ బాగుంది కదా. అజ్జు 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 సో గైస్ వెల్కమ్ టు పండుతో రచ్చ. తగ్గేదేలే మచ్చ. సో గైస్ అదే కదా పండుతో రచ్చ అజ్జుతో రచ్చ. నువ్వు ఇంకా అట్లానే అంటే ఫస్ట్ తెలుగు యూస్ మొట్ట ఓడిపోతున్నాయి గైస్. ఒక రోజు ఏమైందంటే ఒక ఆయన తిట్టింది గైస్. అదే పండుగకి పెద్ద క్లాసెస్ వచ్చింది, గొడవ అవుతుంది, అన్ని మొట్ట కూడా పేస్తాను. నేను ఎప్పటికీ అర్జున్ గుడిపిస్తాను, నేను గుడిస్తాను. అదే ఫస్ట్ చచ్చిపోతాను అట్లే వాళ్ళకి అర్థమే ఉంటుంది. మునికి పడేస్తా చాపడు ఆడిపించడం తిడుతుందా? నాకు ఏంటి అర్థం కాదు అప్పటికి. కొంచెం తెలుగు అప్పుడు తెలుగు రాదు ఈమెకి. చెప్తున్నావు అన్నమాట గలీజాగా. ఇప్పుడు అర్థమైంది, తెలుగు వస్తుంది పర్ఫెక్ట్. ఇప్పుడు పర్ఫెక్ట్. మొత్తం అన్నది ఏమన్నా చెప్పి అజ్జుతో వచ్చా, అజ్జుతో పండుతో రచ్చ వాడు పండుతో రచ్చ అర్జున్ నోట్లు వచ్చా. తమ్ముడు రాకే ఈ తమ్ముడు జోలికి వస్తా. ఎంతమంది ఈ రోజు ఏంటంటే రాఖీ పౌర్ణమి స్పెషల్స్ కాబట్టి మేము ఆ సెలబ్రేషన్స్ లో మునుగుండగా సడన్ గా మేడని పిలిపించాం కాబట్టి ఇప్పుడు కోమలికి ఈమెకి ఇంట్రడక్షన్ అంటే కోమల్నంట అజయ్ని దగ్గరుండి లవ్ చేయని అడుక్కుంటదంట ఈమె. పిల్లాని తలపులతో ఎదకి ప్రాణం చూద్దాం కోమల్ లవ్ చేస్తుంది. ఎందుకంటే ఎన్ని రోజులు అజయ్ గారు సింగిల్ ఉంటాడు. వాడు సింగిల్ ఉన్న రోజులు నాకైనా ఎట్లా రా తిందాం. ఇప్పుడు ఏంటి అక్క చెల్లెలు అజయ్ తినిపిస్తారా? అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఒకటే ఫిక్స్ అయ్యారు అనమాట. పాపం మళ్ళీ అజయ్ నాకు ఫీల్ అవుతుంది చాలా. మాట్లాడుకున్నాం కానీ అన్నా సరే పిల్లని చెప్పే ఫీల్ అవుతుంది. మీరే చెప్పండి. అది కూడా బాగుంది. అజ్జు గారు అంటది ఎందుకు బావ? ఆల్రెడీ సాయిబాబా ఉన్నాడు కదా. సాయి బాబా అయినప్పుడు మరి అజ్జు కూడా బాగా. అజ్జు ఎందుకు బాగా అవుతాడు? అజ్జు బాగా ఫ్రెండ్ అవుతాడు. అజ్జు ఫ్రెండ్ అవుతాడు. అజ్జు ఏమని పిలుద్దాం అనుకుంటున్నావు? అన్న తప్ప కన్నా పిలుస్తాం. అజ్జు బాగుంది కదా. అజ్జు 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 గజ్జు ఏకే బేబీ నా బతికే ఏకే అంట. ఏ వర్సెస్ కే అజ్జు కోమల్. అజ్జు బాగుంది.
పచ్చబట్టి ఏమిచ్చేద్దాం. నేనేం మాట్లాడలేదు కానీ సరే సెట్ చేసుకో మరి అజయ్ గారిని. ఎట్లనో నాకు దక్కడిగా సెట్ చేసుకో మరి అజయ్ గారిని. ఎట్లనో నాకు దక్కడిగా కూర్చునున్న చెట్టు పాప మా సింగిల్ ఉండడం తీసుకోలేకపోతుందంట. నీకన్నా ఇందాక కూడా ఇద్దరిది బాగుంటది. నేను అనుకునేదాన్ని అబ్బా బాగుంటది అజ్జి పండు బాగుంటది. దేవుడు అలా రాసిండు నా రాత. ఏం చేయాలి? నా రాతలు ఎవరిని రాసారో అర్థమైంది. అటమైన వాళ్ళు అందరూ వస్తురు పోతురు. కానీ మస్తు మందికి అయితే వచ్చి కొట్లాడుకో చేసుకున్నాను. నా మట్ట వీళ్ళు కొట్లాటకి వీళ్ళు ఇడిపోతారు అనుకున్నా. ఎట్లా మేబీ నా దగ్గరికి వస్తుంది అనుకున్నా. నేను పోయినా దాని దగ్గరికి. హ్యాపీ కదా, మస్తు హ్యాపీ కదా మచ్చా. ఏ నిజం చెప్తున్నా, సనా సపోర్ట్ చేసినట్లు కొంచెం టైంలో నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. బేబీ నేను ఏం చేసినా ఫోన్ చేసి బేబీ నేను చచ్చిపోతా అది అని అన్నప్పుడు ఆమె ఏమంటుండే తెలుసా, నేను మొన్న కూడా చెప్దాం అనుకుంటే చెప్పలేదు. నువ్వు ఛానల్ తీసేసేయి, నువ్వేం చేయకు, నువ్వు ఇన్స్టా తీసేసి అన్నీ తీసేసేయి, నువ్వు మా ఇంట్లో ఉండు, నేను చూసుకుంటా, నేను నీకు కావాలంటే నేను డబ్బులు పంపిస్తాను ఇంటికి వచ్చే ఇది అన్నది. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మా ఇది నిజం, నేను కావాలని చెప్తాను. ఇప్పుడు అజయ్ గారిని పెళ్లి చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏమంటున్నా అందుకనే వద్దు బేబీ అజయ్ గారు చెప్పే మజాక్ లేదు లేదు. మా బ్రేకప్ అయిపోయింది. ఒకవేళ నేను కోరుకున్నా వాడు నన్ను కోరుకోవట్లేదు. చేసుకుంటా, నేను బయటకి చెప్పలేదు. నేను చేస్తున్నా సీక్రెట్ గా అంటే మరి ఇంట్లో నేను చూసుకోవాలి కదా. ప్లీజ్ కట్ చేసేయండి ఇవన్నీ. మా డాడీ సరే ఇప్పుడు అర్జున్ ప్లీజ్ నీ ఒపీనియన్ చెప్పావు. మంచోడే, బాగుంటాడు. లైక్ ఏమంటారు, ఒక పార్ట్ లో ఉంటాడు. లైక్ ఇది చెయ్యాలి అని రెస్పాన్సిబిలిటీతో బాగా అనిపిస్తుంది నాకు. అండ్ ఆంటీ కూడా ఒకరోజు మాట్లాడే కదా, బాగా అనిపించారు. ఆంటీతో మాట్లాడినా ఒక రోజు మేము వచ్చినప్పుడు మాట్లాడించింది హాయ్ అని. అండ్ అక్క నీ పేరు నిక్కీ అంటే కదా, నా ముందు పేరు నిక్కీ. వదిన సారీ అక్క వదిన, మా వదిన పేరు నా పేరు ఒకటే. ఎవరు నిక్కి మా వదిన అజయ్ వాళ్ళ అక్క నాకు వదిన కాదా? బ్రేకప్ ఎంత అయినా సరే నేను వాళ్ళని అయితే అక్క అంతా చెక్ చేసుకుంటుంది. బాగుంది. మీ బావదే కదా మరి అక్కి మా అక్కి బావ అసలు దిగడు నిజంగా. ఇదైతే వాళ్ళ అజయ్ బావ వాళ్ళ అన్న అఖిల్ క్వైట్ ఆపోజిట్ మొత్తం. కళ్ళు అక్కి నీ కంఫర్టే పేరు కంఫర్ట్ అన్ని కంఫర్ట్. అజ్జు బావ కూడా కంఫర్ట్. అజ్జు నేను చెప్పేది నీ అజయ్ని సెట్ చేసుకో. నేను అజయ్కి ముందే చెప్పిన నువ్వు పెళ్లి చేసుకునే చివరి క్షణం వరకు నేను ఎవరు చేసుకోను. ఆ పర్సన్ నువ్వే అవ్వడం నేను మళ్ళీ మధ్యలో స్టేట్ చేస్తాను అడుగు. వాడిని నేను తప్ప ఎవ్వరు భరించలేరని చెప్పేసి నాకు ఓవర్ కాన్ఫిడెన్స్. గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ వెళ్ళేటప్పుడు ఇవి నాకు వద్దు ఈ పక్క సైడ్ చిక్కులు. సో అందుకే ఇక్కడ నుంచి కూడా కలిసి ఉండొద్దా? అనట్లేదు. ఇప్పుడు నేను అజ్జుతో ఉంటాను, నాకు ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ అదే ఫీలింగ్ ఉంది తనకి. నువ్వు ఇందాక ప్రాంక్ అని చెప్పావు ఓకే, మరి ఈ పిల్ల ఏంటి అట్లా మాట్లాడుతుంది అనుకుంటుంటే ఈ పిల్ల అని నిజాలు చెప్తే నాకు ఎట్లా అనిపిస్తుంది? అనే బాధ నాకు. తనకి ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ వస్తాను అంటే అప్పుడు అది నేను తీసుకోలేను కదా. మేబీ తన ఎక్స్ ఆ టైంలో అజ్జి కూడా వెళ్ళదు నేను చెప్పలేను. సో మధ్యలో నేను డ్రై ఫ్రూట్ అవ్వలేను. సో అందుకే నేను ఆలోచించలేదు. మొన్న నీకు చెప్పా అక్క బాగున్నాడే అజ్జు, నీకు బాగా మాట్లాడుతున్నాడు. తెలీదురా అంతగానో మాటలు నువ్వు ఎందుకు చెప్తున్నావు అజయ్ గురించి? నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే. చెప్పా నువ్వు ఎందుకు అడిగావు? సెట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పిన ఒకప్పుడు చెప్పిన అన్ని మాటలు నేను అంటే పండు అదేనంటే మంచిగా ఉండాలని కోరుకుంటది, కానీ మంచిగా ఉందా అనుకునేలా మొచ్చ కొడుకుతుంది. ఇది నాకు వద్దు. నాకు తర్వాత చెప్పినావు మళ్ళీ ఇదంతా ఏంటి? నేను ఇప్పుడు సెట్ వెరైటీ వెరైటీ మాట్లాడుతున్నాను. జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ కనుక్కుందంటే నేను వెళ్ళిపోతున్నా. ముందే కనుక్కోవడం కాదు. నువ్వు అడిగావు, హోప్ ఇచ్చావు, అలా మాట్లాడి నేను చెప్తాను. సరే మీకు ఇష్టపడుతున్నావు
ఇష్టమే బట్ తర్వాత వచ్చే అవి నాకు నువ్వు వచ్చి నువ్వు వచ్చి మళ్ళీ ఏదో పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. నువ్వు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఆమె ఓకే అన్న తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి అజ్జు ఐ లవ్ యూ అజ్జు నువ్వు నా ప్రాణం నువ్వు లేకపోతే నేను లేను నువ్వు వద్దు అని మళ్ళీ అవన్నీ విలువద్దు అసలు గుర్తు పెట్టుకో. పెళ్ళి 10 మంది పిల్లలు ఉన్నా బేబీ అని పిలుస్తాను. నా ప్రాణమా నీకోసం అది నేనేం చేయలేదు. నేను 3 సంవత్సరాల నుంచి నాకు అదే ఒక పదం అయిపోయింది. ఇప్పుడు సడన్ గా నేను వచ్చి అక్క అంటానా బేబీ నేను బేబీ తప్ప సడన్ గా పిలిచినానా? మరి వాడు కూడా అంతే నాకు. సరే నువ్వు నా వైపు నుంచి క్లారిటీగా ఉన్నావు కదా. అజ్జ దగ్గరికి వెళ్ళి అర్జున్ కూడా నన్ను పండు అని పిలవను. పండు అని పిలవడం బేబీ అని అంటాడు. సరే నువ్వు ట్రై చేయ మరి. అర్జున్ బేబీ అని అంటాడు. మూతి బాధలే ఇంకా అలా పిలవకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నాకు వద్దు. అదే అంటున్నాను కదా నాకు అజ్జతో నీకేమైంది? మా మధ్య ఏ రిలేషన్ లేదు కదా. వాడు బేబీ అంటే ఏంటి? నీకేమైంది? ఇప్పుడు లేదు కదా. అంటే అదే మొత్తం నా దగ్గర నుంచి లాగేసుకుంటున్నావా? అలా కాదు బేబీ. ఫ్రెండ్షిప్ కూడా చేయనివ్వట్లేదు ఆ పిల్ల దగ్గరనే. నాకు వద్దు. నువ్వు తన ఎక్స్ ఫ్రెండ్స్ గా ఎలా ఉంటావు? నిజంగా నేను జోక్ చెప్పట్లేదు అంటే సీరియస్ గా నాకు చుట్టలా తిరుగుతూ అది నాకు వద్దు. అలా అయితే నువ్వే ఉంచుకుని అర్జున్ మంచిగా చెప్తుంటే మీరే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు ఏం చెప్తున్నాను. సరే ఉండు అజ్జు అన్నయ్య అన్నాను. ఒకప్పుడు వాటితో ఉన్న రిలేషన్ లో అంటే ఏమేమైతే తెలుసుగా ఉంది. అందుకే భయపడుతున్నా పిల్ల. అందుకే మళ్ళీ రావా గుర్తురావా? వాడు కూడా రాఖీ రాఖీ అంటుండు. ఆ సీదా నిజంగా చెప్తున్నది ఈ రోజు నేను వాడికి రాఖీ కట్టేస్తా. నీకోసం కడతా పోనీ నాడు. మరి ఇంకేం చేయాలి? రాఖీ 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 అంటున్నారు. రాఖీ అసలు దానికి అసలు నిజంగా రెస్పెక్ట్ లేకుండా పోయింది తెలుసా? రాఖీ కట్టకు. నువ్వు అన్నది నిజమే. నాకు నీకు సంబంధం లేదు అర్జున్. నీ లైఫ్ లో నువ్వు హ్యాపీగా ఉండి వెళ్ళిపోతున్నాను. ఒక్క మాట చెప్పే అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు టీం అర్జున్ నాకు నీకు కావాలి సపరేట్ ఫ్లాట్ తీసి పెడతాను నేను. తినడు అసలు వచ్చి నీ పని చూసుకొని వెళ్ళిపోవడమే. అంటే ఏంటి ఇప్పుడు? అంతే నేనే సెట్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడుతుంది చూడు. చేసారు చేశారు. ఇప్పుడు నేను వచ్చాక కరెక్ట్ గా ఉండడం నా రెస్పాన్సిబిలిటీ కదా. నాకు నేను కరెక్ట్ సెట్ చేసుకోవాలి. పెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నే నీ దగ్గర ఉన్నామని చెప్పు. అది నా రెస్పాన్సిబిలిటీ. అది నేను తీసుకుంటా. అది నేను చూసుకుంటా. కానీ నీ సైడ్ నుంచి నేను కూడా చూసి వదిలేసిన కాబట్టి ఇక్కడ బాగా వచ్చింది ఈ రోజు. చెప్పు ఏం చెప్పాలి? సెట్ చేసుకోపో. ఏం రాలే మధ్య ఊరిక అన్నయ్య అని నేను ఎలా సెట్ చేసుకుంటానే. ఏదో నేను జోక్ చేస్తే మెటల్ వెళ్తున్నావు తనకు తెలుసు. అని నిజంగా అన్న అనుకుంటే ఆ ఇంటెన్షన్ అసలు మైండ్ లోకి రాదు. అలా మనకి ఎంత మంది అన్నలు ఉన్నారు? మనం ఇప్పుడు మాట్లాడినాం అట్లా అట్లా అన్న వేరు. అసలు అదే అన్నెందుకు అవుతాడు? ఫ్రెండ్ లాగా బ్రదర్ లాగా అనుకో. ఇప్పుడు నువ్వెందుకే మరి సెట్ చేసుకొని కాదు. ఇప్పుడు ఇంత చేస్తే తన మనసు నాకు దేవుడు ఏదైనా వరం ఇస్తే అర్జున్ పండు కలిసిపోయి హ్యాపీగా ఎప్పటిలా ఉండిపోయి అనుకుంటాను. మేమందరం కూడా అదే నాకు సనకు కూడా ఒక మంచి వరం వస్తే దేవుడిని కోరుకునేది. ఇద్దరి మధ్యలో ఉన్న క్లాసెస్ అన్ని బుడ్డ ఉడిచిపోయి వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే మంచిదని కోరుకుంటాం. ఈ పిల్ల మళ్ళీ ఈ పిల్లని వేసుకోకండి. ఈ పిల్లని పిలిచి ఈ పిల్లని అడిగింది. దీన్ని కూడా దీన్ని వేసుకొని నేను కూడా జస్ట్ మాట్లాడి ఆమె దగ్గర ఏమేమి నిజంగా అదే ఇష్టమా లేదా అని అనుకుంది. మీరు దానికి కూడా వద్దు మౌనిక చేయించాలని మాత్రం చెప్పండి. అజయ్ లైఫ్ లో వచ్చే అమ్మాయికి చెప్తున్నా, నేనైతే ఆ చుట్టూ తిరుగుతూనే ఉంటా. మీ ఇష్టం వస్తే రండి, లేకపోతే నువ్వు దూరం అవ్వకే ఊపిరాగిపోతున్నా వల్ల కాదు. ముందే మోహన్ చెప్తున్నా అంతే. ఎందుకు వదిలేసి వెళ్ళిపోతా? నేను ఫ్రెండ్ వాడు నాకు. అలాగే దీన్ని వదిలేను, మీరు వదిలేను. మీ ఇద్దరు అయితే నాకు వాడు కూడా అంతే. అంతే తప్ప వేరే ఎఫ్ఐఆర్ ఉంది ఏమనేది అలాంటిది ఏం లేదు. సడన్ గా పెళ్లి చేసుకొని వస్తే ఏం చేస్తా? అది చచ్చిపోతా. ఇంకేం చేస్తా? సడన్ గా పెళ్లి చేసుకొని వస్తే ఏం చేస్తా? అది చచ్చిపోతా. ఇంకేం చేస్తా? యాక్సెప్ట్ చేయకపోతే అవ్వలేదు నేను.
నాకేంది నా ప్రేమ నాకు ముఖ్యం, వాడిది నాకు అవసరం లేదు వాడి ప్రేమ. ఎన్ని రోజులు లవ్ చేసుకుంటుంటావు? నీకంటూ కెరీర్ ఉంది, నీకంటూ మమ్మీ ఉంది, తమ్ముడు ఉన్నాడు, మీ ఫ్యామిలీ కూడా ఆలోచించాలి కదా. వాడి వల్ల అనవసరంగా అర్జున్ గారిని బలి చేసి గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమ. ఇప్పుడు ఏ మధ్యలో ఇరుక్కుపోయినా నీకు మర్చిపోయినా. సాయంత్రం తీసుకొస్తా, మాట్లాడి వాడుతుంది ఒకసారి. ఏం మాట్లాడడం నువ్వేమో అజయ్ అజయ్ అంట, వాడేమో అజ్జు గారికి ఇష్టం లేదు. ఓపెన్ నాకు అజయ్ కావాలి అని నేను చెప్పి ఎంత కోరుకున్నా దేవుడు యాక్సెప్ట్ చేయడు. నిజంగా దేవుడు వరం ఇస్తే ఒక 10 months బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ నా లైఫ్ ని రిపేర్ చేసుకుని మా ఇద్దరం మంచిగా మళ్ళీ సనకి అవసరం గైస్. సో గైస్ మేము కలవాలనే కోరుకుంటున్నాం. ఇప్పుడు కోమలి చిన్న చిన్నగా నువ్వు వద్దు అజ్జు పక్క నుంచి వెళ్ళిపో అంటేనే అది తీసుకోలేకపోతుంది. కోమలి ఏమనుకుందంటే నిజంగానే అజ్జు అంటే ఇష్టమా లేదా అని అనుకుంది, కానీ దానికి కూడా కామెంట్లో వేసుకోకండి. ఇంకోటి అజ్జుని వదిలే ప్రసక్తి అనేది ఫిక్స్ అయిపోండి. మేము కూడా కలవాలనుకుంటాం. మళ్ళీ అరే అజ్జు వీడియో విషయం వల్ల మళ్ళీ దీన్ని తీసుకు అటాక్ ఇవ్వకు, అది మా ఇష్టం. నేను ఫోర్స్ చేస్తున్నాం మళ్ళీ అట్లా మమ్మల్ని నేను ఫోర్స్ చేస్తలేదు పండు అనే పర్సన్. జస్ట్ మాకు చెప్పుకుందా బాధ, దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి మీరిద్దరు మళ్ళీ గొడవ పెట్టుకొని మళ్ళీ టీవీలోకి ఇష్యూ పండు. సో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పండుతో రచ్చ తగ్గలేదు, కొత్త కన్నడతో వస్తుంది. ఇది ముందే అర్జున్ రెడ్డి ఈ రోజు బాధపడ్డారు, పొద్దున మంచి చేసుకుని వచ్చే రకం మీకు తెలుస్తుంది. నిజంగా లవ్ యూ గైస్, బాయ్ బాయ్.